నమస్తే, నేను మీ వసంత్. ప్రస్తుతం మనతో పాటు బలరాం నాయక్ గారు మనం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ అంటే మా కుల మత తారతమ్యం లేకుండా అందరికీ న్యాయం చేస్తామని చెప్తున్నాం. కానీ ఈరోజు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చెప్తా ఉంది రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రైతుల అన్యాయానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తా ఉంది. కారణం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రెస్టేషన్లో ఉన్నారు. వాళ్ళు ఏమైనా మాట్లాడతారు. తెలంగాణ కొట్లాడి మేము తెలంగాణ చేసినప్పుడు ఆయన ఏం చేసిండు? ఇవాళ అప్పుల పాలు చేసి తెలంగాణను నిప్పులలో పెట్టిపోయిన కేసీఆర్ గారు కానీ వాళ్ళ పార్టీలో ఉన్న ఎవరైనా ఎమ్మెల్యే కాకుండా ఉండని వాళ్ళు ప్రెస్టేషన్లో మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు రైతులు చనిపోయినప్పుడు వాళ్ళు ఎడిపోయినరు. వాళ్ళ కథలేంటిది? ఆ రోజు మేము తెలంగాణ పోరాటం చేసి తెచ్చినప్పుడు మరి మేము ఎట్లా తెచ్చినాం? మేము పోరాటం చేసి తెలంగాణ తెచ్చి ఆయనకి ఇస్తే ఆయన ఏం చేసిండు? ఇవాళ వాళ్ళు మాట్లాడేది ప్రతి విషయం కూడా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు. మేము దాదాపుగా రైతులకు బోనస్ ఇస్తున్నాం, కాస్మెటిక్ ఛార్జు, మెస్ ఛార్జెస్, రైతు రుణమాఫీ ఇవ్వలేదా? రైతు బంధు ఇవ్వలేదా? మరి అన్నీ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏదో ప్రెస్టేషన్లో మాట్లాడుతున్నారు. పాపం వాళ్ళు తెలిసి తెలవక ప్రెస్టేషన్లో మాట్లాడతారు. వాళ్ళు గవర్నమెంట్ నడిపించి ఈ దేశానికి అప్పుల పాలు చేసి మేము తెలంగాణ పోరాటం చేసినప్పుడు వీళ్ళందరూ ఎడిపోయినరా? ఈరోజు తెలంగాణలో ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతుంది, అందుకే నేను బయటకు వస్తానా, ప్రతి గడపకు తిరుగుతాని కవిత చెప్తుంది. 3.0 రెడీగా ఉన్నాం మేమని చెప్తా ఉన్నారు. కవిత కాంగ్రెస్ పార్టీలో అసలు రాజకీయంలో ఎప్పుడు వచ్చింది కవిత? అసలు కవిత మేమేమైనా తెలంగాణ పోరాటం చేసేటప్పుడు కవిత ఎక్కడ ఉంది? ఏదో అది పెట్టి ఇది పెట్టుకొని సార్ ఇవన్నీ కవిత గురించి మేము మాకు మాట్లాడవలసిన అవసరం కూడా లేదు మా పార్టీకి. వాళ్ళు మేమేదో తెలంగాణ ఎంపీలం పోరాటం చేసి తెలంగాణ తెస్తే ఇవాళ మంచిగా 10 సంవత్సరాలు వండుకొని తిని భోజనం అరగగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఈరోజు తెలంగాణ తీసుకురావడం కీలక పాత్ర పోషించింది, ఉద్యమ పార్టీగా రూపాంతరం చెందింది. బీఆర్ఎస్ఏ నాటి టీఆర్ఎస్ ఈరోజు బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. కానీ ముఖ్యంగా బీఆర్ఎస్కి మాత్రమే ఆ యొక్క అర్హత ఉంది తెలంగాణ తీసుకొచ్చామని మాట్లాడడానికి అని చెప్తా ఉన్నారు కదా. కాంగ్రెస్ పార్టీకి లేదంటారా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉద్యమంలో కానీ అన్ని విధాలుగా ఒకటే మాట చెప్తున్నాను, నేను ఎక్కువ మాట్లాడాలంటే చాలా ఉన్నాయి కానీ ఆ విమర్శలు వద్దు. సోనియా గాంధీ ఒకళ్ళ తెలంగాణ ఇవ్వకపోతే ఈ తెలంగాణ రాకపో, 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేయకపో, అప్పుల పాసులు చేసి కాకపోదు ఈ అప్పుల పాలు తెలంగాణ. కేసీఆర్ చెప్తా ఉన్నాడు ఈరోజు నేను బయటకు వస్తే ఈసారి కొడితే మామూలుగా గట్టిగానే కొడతా అంటున్నాడు. ఏం చెప్తారు దీనికి? ఇగో మేము కూడా వగ్గరగా మాట్లాడాలంటే చాలా విషయాలు మాట్లాడుతాం. ఆయన గట్టిగా కొట్టుడు కాదు, మేము తరిమి కొడితే మళ్ళీ దొరకరు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ. ఇప్పుడు బీసీ వర్గీకరణ గురించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రచ్చ అయితే జరుగుతూ ఉంది. వర్గీకరణ చిత్తశుద్ధితో జరగలేదు, శాస్త్రీయబద్ధంగా జరగలేదు అని చెప్పేసి మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి? ఏ పార్టీలో? మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీనే తీర్మానం వల్ల చెప్తా ఉన్నారు ఇది సరిగ్గా జరగలేదు, శాస్త్రీయబద్ధంగా జరగలేదు, బీసీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్తున్నారు. మరి ఆయనకు వచ్చి ముందు ఆ పార్టీలో ఉన్నాడు కదా, ఆయనకే ముందుకు వచ్చి చేయమని చెప్పరాదు. మేము కూడా మేము నిలబడతాం అక్కడ, ఆయనకే వచ్చి చేయమని చెప్పు. వద్దని ఎవరు అంటాను? వద్దని మేము అంటలేము కదా. మీరు ఏ ప్రపోజల్ తీసుకోరండి, ఇది కరెక్ట్ ఇది కాదు అది కాదంటే ఆ విధంగానే చేద్దాం. ఏది కరెక్ట్ ఉంటే అదే చేద్దాం. తీసుకురమ్మని చెప్పండి. ఏ విధంగా మనకు అనుకూలంగా ఉంటుందో అదే విధంగా మనం ఏర్పాటు చేద్దాం. కొన్ని చర్చలు ఏం జరుగుతుందంటే ఓసీలకు న్యాయం జరుగుతుంది, బీసీలకు అన్యాయం జరిగే దిశగా వెళ్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ అలానే దీన్ని చేసిందని చెప్తున్నారు కదా. నేను అంటున్నా కదా, వాళ్ళు మేధావులు ఎవరెవరు ఉన్నారు కూర్చొని మళ్ళీ చేద్దాం, మళ్ళీ రీసర్వే చేద్దాం, మళ్ళీ విచారణ చేద్దాం. రీసర్వే చేస్తే ప్రజాధనం వృధా అవుతుంది. ఇప్పటికే 100 కోట్లు పెట్టానని చెప్తున్నారు, 100 కోట్ల నుంచి 160 కోట్లు పెట్టానని చెప్తున్నారు. అంటే ప్రజాధనం వృధా అవుతుంది కదా, మళ్ళీ రీసర్వే చేయడం ఎందుకు? అసలు తెలంగాణ పోరాటం చేసినప్పుడు ప్రజాధనం పోలేదా? కేసీఆర్ అప్పుల పాలు చేసిన ఆయనకు అడుగు రాదు, మాకెందుకు అడుగుతున్నారు? ప్రజాధనం అనేది ఒక నిర్ణయాత్మక నిర్ణయం తీసుకున్నప్పుడు కొంత ఎక్స్పెండిచర్ అయినప్పుడు దానికి పట్టించుకునేందుకు ఎవరు సిద్ధంగా ఉన్నారు.